ఈజ్ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈ రోజు అయితే అంటే రేపు మమత బర్త్డే ఉంది 21st. సో ఈరోజు 20 నైట్ అనమాట. ఇప్పుడు 10 అవుతుంది. సో మనం ఇప్పుడు కేక్ తీసుకొని వచ్చేసి మమతకు సడన్గా 12కి కేక్ కట్ చేద్దాం అనుకున్నా. సో మా మ్యారేజ్ అయినాక ఫస్ట్ బర్త్డే అనమాట తనది. సో నేను ఎప్పటి నుంచి అనుకున్నా ఇట్లా 12 తర్వాత కట్ చేయాలి ఇట్లా చేయాలని. సో మనం కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాం. చూపిస్తే ఇప్పుడు కేక్ ఎలా ఉందో అది. మనం అయితే కేక్ తీసుకోవడానికి అయితే వచ్చినాం. ఈ కేక్ ఒకటి తీసుకొని మొత్తం తెలియకుండా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ రెడ్ తీసుకున్నాం. ఈ రెడ్ ఈ మూడు ఇట్లా నేను ఇది అనుకుంటున్నాం కానీ చాక్లెట్ అయితే బాగుంటుంది కదా. సో అలా అనుకొని చాక్లెట్ తీసుకుంటున్నాం. చాక్లెట్ కేజీ సో ఇచ్చేసాం. సో ఇదైతే మమతకు తెలియకుండా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇది కేక్ రాకెట్ దగ్గర పెట్టేసి మనమైతే మళ్ళీ 12 కాగానే తీసుకొని వద్దాం అనమాట. మనమైతే తీసుకొని వచ్చినాం కదా. సో రాకేష్ దగ్గర పెట్టేసినాం అనమాట. ఇప్పుడు మన ఇంట్లోకి పోతున్నాం నార్మల్గా ఏం తెలియనట్టే పోతున్నా. సో 12 తర్వాత మనం కేక్ తీసుకొచ్చి కొంచెం అది చేద్దాం. తనను లేపకుండా చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుంది ఇంకా అనేసి సర్ప్రైజ్ ఇద్దాం. తనకి ఏం గిఫ్ట్ ఏమి ఇవ్వట్లేదు కానీ మన సాటిస్ఫై కోసం. 12 అయింది. ఇప్పుడైతే మనం అంతం లేపుదాం. మనం బర్త్డేకి అయితే రెడీ చేసినాం. రాకేష్ గారిని తీసుకొచ్చిన. సో కేక్ వాళ్ళ దగ్గర తెచ్చిన పెట్టినా వాటిని వాడు కేక్ తీసుకొని వచ్చిండు. సో ఇప్పుడైతే మనం లేపుదాం. ఇలా చూద్దాం ఇప్పుడు ఇట్లా ఏం చేస్తాం. ఇది మన కేక్ అని మనం తెచ్చింది. ఏదో చిన్న మన అంతలో మనం డెకరేషన్ ఏదో చిన్నగా తీసుకున్నాం అనమాట. ఇలా కేక్ ఇప్పుడు పిలుచుకొస్తాం అనమాట. లేదు Let's make some cheers. Happy birthday to you. Everything you do. Happy birthday. Happy గారా ఏపీ అనాలి. అట్లే కదా చాక్లెట్ కేక్ మొత్తం సో నైట్ మమత బర్త్డే అయితే కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసాం కదా. సో మనం చాలా రోజులు అయింది అసలు మమతని ఏడికి తీసుకోవాలి, బయటకు కూడా ఏది తీసుకోవాలి అనమాట. తన బర్త్డే కాబట్టి సో చాలా రోజులు నేను కూడా లీవ్ పెట్టుకుని బయట అయితే పోదాం అనుకున్నా. సో పోదాం అనుకుని నేను తినేసి పడుకునేకల్లా 2:30 3 అవుతుంది. సో ఇప్పుడైతే నేను రెడీ అయినా 3 అవుతుంది. మనం ఇప్పుడు ఏడికంటే ఇటు దూరం పోతే ట్యాంక్ బండ్ పోతున్నా. సో ఎందుకంటే తను ట్యాంక్ బండ్ చూడలేదండి. సో ట్యాంక్ బండ్కి అయితే నేను తీసుకోదాం అనుకున్నా. ఫస్ట్ చాలా రోజులు కిందనే తీసుకోదాం అనుకున్నా. ఈరోజు కుదిరింది. ఈరోజు అయితే తీసుకొని వెళ్తున్నా. ఇప్పుడైతే అంతా రెడీ అవుతుంది. ఇంకా తను రెడీ కాగానే మనం తీసుకొని వెళ్తాం. ఇంకా వేసుకో గంట సేపు చెప్తే ఇప్పుడు రెడీ అవుతుంది. రెడీ అమ్మా వేసేస్తా. లేట్ అయితే వచ్చేవరకల్లా. మనకడి కార్ అయితే రెడీగా ఉంది. కొన్ని వాటర్ పెట్టిన అనమాట. రెడీ అడిగా అంట టైం తీసుకుంది. సో మనమైతే బయటకు పోదాం అనుకున్నాం. నేను ట్యాంక్ బండ్ పోదాం అనుకున్నా. సో కొన్ని వేరే కారణాల వల్ల ఇంటికి పోవాల్సి వస్తుంది మళ్ళీ. సో మధ్య ఏం వస్తలే కానీ వేరే పర్సనల్ రీజన్స్ వల్ల ఇంటికి పోవాల్సి వస్తుంది. సారీ మళ్ళీ ఎప్పుడన్నా దొరుకుకోవద్దు. సారీ.
తోలుకోదాం చాలా రోజుల నుంచి అంటా ఉన్నా తోలుకోతా అని, కానీ తోలుకోలేకపోతున్నాయి అలా కొంచెం వేరే ప్రాబ్లం వల్ల. దాదాపు షాంపేట దాకా వచ్చినాక మనం రిటర్న్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒక ఫోటో తీసి కొంచెంసేపు ఉండి పోదామని అనుకున్నాం. ఎట్లయినా పోతలేం కదా, ఈ షాంపేట దగ్గర లేక్ దగ్గర ఉంది పోదామంటాం. అంత దూరం పోవాలంటే పోలేము, ఇక్కడ బయటనే నిలబడి చేసేపు ఉండి 2 ఫోటోలు తీసుకొని పోతాం. మాట్లాడేమో సరే చూడు. అయితే ఇప్పుడు పిస్తా హౌస్ దగ్గరికి వచ్చినాం. ఒక చిన్న బిర్యానీ తినక ఎన్ని రోజులు అవుతుంది అసలు? నాన్ వెజ్ తినకనే 1-2 నెలలు అవుతుంది కదా. 3 months నుంచి నాన్ వెజ్ లేదు అసలుకి. కార్తీక మాసం తర్వాత ఏదో ఇప్పుడు తినాలి ఇక. సో అనేది మన అలియాబాద్ చివరి దగ్గర పిస్తా హౌస్ ఉంటుంది. సో ఆ పిస్తా హౌస్ దగ్గరికి అయితే వచ్చిన నేను మమత. నువ్వు ఫస్ట్ టైం కదా నువ్వు రాదు? నేను వచ్చిన కానీ ఒక మ్యారేజ్ నీతో రావడం ఫస్ట్ టైం, మ్యారేజ్ అయినాక రావడం ఫస్ట్ టైం. లోపలికి వెళ్దాం ఇంకా. అదే చెప్పండి, అది చెప్తలే. మనం నార్మల్గా అయితే చికెన్ లాలీపాప్ చికెన్ లాలీపాప్ బిర్యానీ అంతే కదా. తన తెలియదు కాబట్టి మనం బిర్యానీ చెప్పినాం కాబట్టి వెళ్తాం. నీకు ఏం కావాలండి? మస్తు ఆకలి అవుతుందా? నువ్వు చెప్పాను నీకు ఏం కావాలంటే చెప్తలేదు. ఎట్లయితే ఎట్లా చెప్పు. ఇదేనంటే నేను చెప్తా కదా, బిర్యానీ నేను చెప్పినా కదా. చెప్పు. సిగ్గు పడుతుంది. అదేం చూస్తున్నావు? తిను ఫస్ట్ తిను. అయితే టేస్ట్ వచ్చినావు, బాగుంది. మంతా తింటాను ఇప్పుడే లైట్గా. బాగుందా? బిర్యానీ పెట్టిన అనమాట. ఏం తింటలేదు, అన్నీ తిన్నా. ఒక్క బిర్యానీ పెట్టుకుని తినేసాలి ఇక. తిను, ఇదన్నా తిను. ఏం తిన్నావు? తినలే. స్నాప్ పెట్టుకుంటున్నావు అంతే. తింటావా? డోనట్ ఇంకేంది, చాక్లెట్, కుక్కీస్ అంట, చాక్లెట్స్ కుక్కీస్. మిక్చర్ కావాలన్నా మిక్చర్ తీసుకున్నా. అన్నీ చూసుడే అంటే తీసుకోవా, ఏమొద్దా? తెల్లది. సో బిస్కెట్స్, స్వీట్స్ అక్కడ. ఏంది ఎందుకు బిల్లు? అది తీసుకోవద్దు అప్పుడు బిల్లు తీసుకొచ్చారు. మనకేం అవసరం? ఏం అవసరం. మరి అట్లా ఉంటుంది మనకి. సో మనమైతే కార్ దగ్గరికి వచ్చేస్తున్నాం. బిర్యానీ అయితే తినేసి వచ్చేసినాం. నార్మల్ టేస్ట్ ఉంది. మనం తిన్న బిర్యానీ అసలుకి ఇక్కడ టేస్ట్ లేదు అసలుకి. మేము అప్పుడు ఒకప్పుడైతే మస్తు మంచిగా ఉండేది బిర్యానీ కూడా. ఈ పిస్తా హౌస్లో అయితే బాగాలేదు. ఎట్లుంది బిర్యానీ? బాగాలేదని చెప్పొద్దు అని అంటారు, బాగుందని అంటారు. తినొచ్చా? ఏం బాగాలేదు అసలు. మనం బిర్యానీ అయితే ఎట్లుంటుంది జబర్దస్త్ ఉంటుంది. మన తెలంగాణలో బిర్యానీ అట్నే ఫేమస్. అట్లాంటి బిర్యానీ దాని వాల్యూవే తీసేసారు అనమాట. బాగాలే అంత. చికెన్ లాలీపాప్స్ అయితే బాగున్నాయి. మరి చికెన్ లాలీపాప్స్ వస్తాయి అది, చికెన్ లాలీపాప్స్ సూపర్ బట్ తినే 2 కానీ సూపర్ ఉంటుంది, బాగున్నట్టు. బిర్యానీ అయితే అట్లనే వేసి పెట్టింది. పీసెస్ నేను కూడా తినలేదు, అంత టేస్ట్ లేదు అనమాట నార్మల్గా. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. వన్స్ ఇయర్ మెనీ మోర్ హ్యాపీనెస్ అప్డేట్. సారీ మనం తీసుకోదాం అనుకున్నా, తీసుకోలేకపోయినా. ఎందుకంటే అక్కడ ఇవాళ రాష్ట్రపతి కూడా వచ్చిందంట, అక్కడ ట్రాఫిక్ ఫుల్ ఉందంట. అక్కడ కూడా పోలేకపోయినాం. రాకేష్ గారు అక్కడ సైడ్ ఉండేవాడు మనకు తెలుసు. సో మన నెక్స్ట్ అయితే పోదాం. నెక్స్ట్ టైం ఎట్లయినా పోదాం. ఈ టైంకి కొంచెం అన్నీ అయితే అనుకునే అన్నీ కాలేదు చెప్పి కొంచెం వేరే పని వల్ల పోలేదు. అట్నే మాకు తెలిసిన అక్కడ రూట్ అంతా ఈ రోజు బ్లాక్ ఉందంట. సో
ఓన్లీ నయమైందని మేము అనుకుంటున్నాం. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలా సీ యూ, బాయ్ బాయ్.